వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం అయితే ఈ వీడియోలో వివాహ యోగం గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఎందుకంటే గనక వచ్చే సంవత్సరం వచ్చేసి పుష్కరాలు ఉన్నాయి. సో అందుకని చాలా మంది తొందరపడతారు. అంటే కొంతమందికి 40 ఏళ్ళు వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదు గురుగారు. సో ఎలాంటి దోషాలు ఉంటాయి, దేని వలన వాళ్ళకి పెళ్లిళ్ళు అసలు అవ్వవు, ఆ విషయం ఒకసారి తెలియజేసే గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయి. సో ఈ పెళ్లి కోసం అయితే తొందరపడుతూ ఉంటారు కదా. ఏ రాశుల వారికి అసలు ఈ వివాహ యోగం ఉంది, అలానే లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా పరిహారం వల్ల అయితే నివృత్తి అవుతుంది అని మీరు చెప్తూ ఉంటారు గురుగారు. సో ప్రతి రాశి వాళ్ళకి సంబంధించిన పరిహారం ఏం చేసుకుంటే వివాహం అనేది కుదురుతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ప్రధానంగా ఈ మధ్యకాలంలో పెద్ద సమస్య ఏంటంటే వివాహమే. కారణం ఏంటంటే జాతకాలలో దోషాలు ఎక్కువైపోయాయి. పితృదోషాలు అవ్వచ్చు, సర్పదోషాలు అవ్వచ్చు, కుజు దోషాలు అవ్వచ్చు, కాలసర్ప దోషాలు అవ్వచ్చు, కలత్ర దోషాలు అవ్వచ్చు, లేదా సప్తమ స్థానం బాగోకపోవడాలు, ఇవి ఎక్కువగా మనం జాతకాలు చూస్తున్నాం. అందుకనే వీళ్ళెవ్వరికి కూడా సరిగ్గా వివాహాలు అవ్వక, సంబంధాలు మంచివి రాక, లేదా ఏజ్ ఎక్కువైపోవడాలు అన్నీ ఉన్నా సరే పెళ్ళిళ్ళు అవ్వకపోవడాలు. చాలా మందికి ఏంటో తెలుసా మీకు, నిశ్చితార్థం దాకా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వచ్చి ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయో తెలియటం లేదు, క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇలాగా ప్రేమించిన వాళ్ళకి కూడా అంతే, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు, ఒకళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే ఒకళ్ళ ఇంట్లో ఒప్పుకోవటం లేదు. ఒక కారణం కాదండి, ఎన్నో రకాల కారణాల చేత పెళ్లిళ్ళు అవ్వక మానసిక క్షోభ అనుభవించే వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నారు. ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకి అదే అనబోతున్నా, వాళ్ళకి అసలు పెద్ద సమస్య గురుగారు. బెంగ పెట్టేసుకున్నారు వాళ్ళు, మా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వవా అని, ఏంటి పరిస్థితి అని. ఈ కంగారులో చేసే తప్పులు ఏంటి తెలుసా మీకు, 4-10 సంబంధాలు చూసి చెడిపోతే అయ్యి బాబా ఇంక పెళ్ళి అవ్వదేమో అని ఏ దిక్కుమాలిన సంబంధం పడితే ఆ దిక్కుమాలిన సంబంధానికి ఒప్పేసుకుంటారు. వాడికి ఏదైనా వ్యసనాలు ఉన్నా, ఆస్తులు లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అప్పులున్నా ఒప్పేసుకుంటున్నారు, ఇంకా అవదేమో అని రిస్క్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నాయి, 3-4 ముచ్చట్లు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు. ఇలాగా పెళ్ళిళ్ళ వల్ల చాలా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు ప్రస్తుతం. మాకు వచ్చే ఫోన్లు అన్ని చూసి పెళ్లి చేసినా కూడా కొంతమంది ఊరికినే డైవర్స్ అయిపోతున్నాయి, 3 నెలలకి 6 నెలలకి. చాలా కేసులు, ఒకటి కాదు. మాకు ఇదే లాయర్లు మాకు అదే గోల, మాకు ఫోన్ చేసి మాకు వచ్చే శిష్యులు ఉంటారు కదా, ఈ ఊరుగారు ఏంటండి బాబు ఈ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి డైవర్స్ కేసులు, మాకు బుర్రపిచ్చి. ఫస్ట్ లాయర్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వినాలి, వినడానికి వీళ్ళు ఆ గొడవ చెప్తారు కదా, సినారియో పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా చేశాను అలా చేశాను, వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు, 1 గంట 2 గంటల స్టోరీ చెప్తారండి. అందులో విషయం ఏముండదు, ఎందుకని వినడానికి బొర పిచ్చకపోతుంది. రోజు 3-4 కేసులు వచ్చాయంటే రాత్రికి మాకు మొత్తం బీపీ వచ్చేస్తుంది, 33 కాఫీలు తాగేస్తున్నాం మేము, ఆరోగ్యం పాడైపోతుంది. అంటే ఇలాగ కేసులు పెరిగిపోతున్నాయి, అండర్స్టాండింగ్ ఉండలేదు వీళ్ళ మధ్య, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎవ్వరూ తగ్గటం లేదు, ఈగోలు రకరకాలు. అలాగే తల్లులు కూడా సరిగ్గా లేక ఏదైనా చిన్న గొడవ అయినా సరే వదిలేసి వచ్చే కాపురం వదిలేసి అంటారు. ఇలాగ పెళ్లి సంబంధాలు చెడిపోవడాలు, పెళ్ళిళ్ళు జరగకపోవడాలు, జరిగినవి నిలబడకపోవడాలు, ఈ సమస్యలు అయితే చాలా అధికంగా కనపడుతున్నాయి. ఆఖరికి 2వ పెళ్లి కూడా క్యాజువల్ అయిపోయింది ఈ రోజుల్లో, తెలుసా మీకు. 2వ పెళ్లి అనేది పెద్ద ఎవరు సిగ్గుపడటం, బాధపడలే. 2వ పెళ్ళి అండి పర్వాలేదండి, ఫస్ట్ పెళ్ళి అయిపోయి తేడా వస్తే దోషం పోయిందంటారా, 2వ పెళ్ళి అండి ఇదేం పర్వాలేదంటారా. అంటే అలాగా ఎవరికి వెళ్ళిపోతున్నారు అన్నమాట పరిస్థితి. అంటే పెళ్ళి అనేది అంత ఇదైపోయింది. అయితే వీటన్నిటికీ కారణాలు ఏంటి, అసలు పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, లేదా ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తాలు వచ్చేసాయి. ఇప్పటిదాకా కూడా మనకి అధిక జ్యేష్ఠ మాసం ముహూర్తాలు లేవు, ఇబ్బంది పడ్డారు చాలా మంది, కంగారు పడతారు మీరు అన్నట్టుగానే. కారణం పుష్కరాలు వచ్చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరికీ పుష్కరాల సమయంలో ఖచ్చితంగా వివాహాలు చేసుకోకూడదు. అందుకని ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళిళ్ళు అయిపోవాలి అందరికీ, శ్రావణ మాసంలో కానీ లేదా ఆశ్వయుజ మాసంలో అయిపోవాలి అంతే. దాటితే మళ్ళీ సంవత్సరం ఆగాలంటే కష్టం. కాబట్టి చాలామంది భయపడుతున్న విషయం పెళ్లి గురించే. అయితే మీ జాతకంలో కనుక ఏ దోషాలుంటే మీకు వయసు వచ్చినా పెళ్ళి అవ్వదు, ఎన్ని సంబంధాలు చూసినా చెడిపోతుంది అన్నది ముందర తెలుసుకుంటే, దానికి మనం ఏం చేసుకుని ఆ దోషం నుంచి బయటపడి తొందరగా ఇప్పుడు రాబోయే ఈ 2-3 నెలల్లో మనకి పెళ్ళిళ్ళు అయిపోయేలా చేసుకోవచ్చు. పెళ్ళి అయిపోవడమే కాదు, మంచి భర్త లేదా మంచి భార్య వచ్చి, మంచి కుటుంబం వచ్చి, మంచి పిల్లా పాపాలతో జీవితాంతో సంసార జీవితాన్ని అనుభవించడానికి
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు. అయితే సాధారణంగా ఎప్పుడు జాతకం చూసినా మాకు పెళ్ళి అవ్వలేదు గురువు గారు, ఇబ్బంది పడుతున్నాం అని చూసిన ప్రతి జాతకంలోనూ కూడా కామన్గా ఉండే కొన్ని దోషాలు ఉంటాయి. ఫస్ట్ దోషం కుజు దోషం. ఏ జాతకుడికైనా సరే లగ్నంలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ, చతుర్థ స్థానం కానీ, సప్తమ అష్టమ వ్యయ క్షేత్రాలలో కానీ కుజుడు ఉంటే అది కుజు దోషం అవుతుంది. అది అంటే కొన్ని నక్షత్రాలకు వర్తించదు. అంటే కేవలం పెళ్లికి మాత్రమే కుజ దోషం వస్తుందా? పెళ్లికి కాదండి, సాధారణంగా వయసు వచ్చిన తర్వాత పెళ్లికి ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత రుణ బాధలకు కూడా కుజుడికి కారణం, అనారోగ్య సమస్యలకి కారణం, కోర్టు తగాదాలకి కారణం. కానీ మనం పర్టికులర్గా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి కారణమైనటువంటి గ్రహం కుజుడు తేడాగా ఉంటాడు. కుజుడు తేడాగా ఉన్నప్పుడు జాతకంలో కుజు దోషం ఉన్నప్పుడు కూడా పెళ్లిళ్ళు లేట్ అవుతాయి, లేదా దిక్కుమాల సంబంధాలు వస్తాయి, విడిపోవడాలు, రెండో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అది కారణం. అయితే కొన్ని వర్తించని ఉంటాయి, వర్తించకపోయినా కూడా దాని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఇప్పుడు వర్తించలేదనుకోండి, అబ్బాయికి కుజు దోషం ఉన్నా చేయొచ్చు, అమ్మాయికి కుజు దోషం ఉన్నా చేయలేదు, లేకపోయినా చేయొచ్చు. అంతే తప్ప దాని ప్రభావం మాత్రం ఎక్కడికి పోదు. దానికి సరైన పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. రెండవది ఏంటయ్యా అన్నట్లయితే కనుక ఏ జాతకుడికైనా సరే 7వ స్థానాన్ని కళత్ర స్థానము లేదా కళత్ర భావము అంటారు. అంటే ఆ యొక్క క్షేత్రంలో అంటే లగ్నం నుంచి చూసుకుంటే 7వ సంఖ్యలో 7వ గడిలో వాళ్ళకి శుభగ్రహాలు ఉండాలి. పాపగ్రహాలు ఉన్నా, పాపగ్రహ వీక్షణ ఉన్నా వాటి వల్ల కూడా వివాహాలు చెడిపోతుంటాయి, వివాహాలు అవ్వవు, లేదా అయినా కూడా విడిపోవడాలు, రెండో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇది రెండో దోషం. మూడోది, ఏ జాతకులకైనా కాలసర్ప దోషం ఉన్నా కూడా అది వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి కూడా సూచిస్తుంది. అది భార్యాభర్తల మధ్య గొడవకి. కాబట్టి అది కూడా ఒక కారణం అవుతుంటుంది. కాలసర్ప దోషం అంటే రాహుకి, కేతువుకి మయంగా ఈ గ్రహాలన్నీ ఉండడానికి కాలసర్ప దోషం అంటారు. దానికి కూడా 12 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. అవి ఏ కాలసర్ప దోషం వీళ్ళకి వచ్చిందో చూస్తే అది వివాహానికి సంబంధం ఉందా లేదా అనేది మాలాంటి జాతకులను చూసి చెప్తాం. అన్ని కాలసర్ప దోషాలు ఒకటి కాదు. మళ్ళీ ఒక కాలసర్ప దోషం ఉందనుకోండి, హార్ట్ అటాక్ని, శస్త్రచికిత్సల్ని కలగజేస్తుంది. ఒకటి ఉందనుకోండి, కుటుంబంలో గొడవల్ని, భార్యాభర్తల మధ్య తగాదల్ని కలగజేస్తుంది. ఒక కాలసర్ప దోషం ఉందనుకోండి, యాక్సిడెంట్లకు కారణం చేస్తుంది. ఇలాగా ఒక్కొక్క రకమైన కాలసర్ప దోషం ఒక్కో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అది మేము జాతకం చూసే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏ దోషం వారికి కాలసర్ప దోషం ఏ రకంగా వర్తించింది అనేటువంటి అది ప్రధానం. ఇంకొక కారణం ఏమిటయ్యా అంటే కనుక మనం ఇందాక చెప్పుకుంటే పితృదోషాలు. చాలా క్యాజువల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, కానీ పితృదోషాలు కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో వివాహాలు అవ్వడానికి అసలైన కారణం అవుతున్నాయి. కాబట్టి ఆ పితృశాపాలు ఉన్నా లేదా పితృదోషాలు ఉన్నా కూడా వీళ్ళకి వివాహాలు అవ్వవు. ఇంకొకటి ఏంటంటే శుక్రుడు కలత్రానికి అధిపతి అవుతాడు. ఆ శుక్రుడు వీళ్ళ జాతకంలో పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న, ఏ క్షేత్రాల్లో కానీ లేదా శత్రుక్షేత్రాల్లో కానీ ఉంటున్నా మంచి భార్య కానీ మంచి భర్త కానీ రారు. వాళ్ళకు కూడా రెండో పెళ్ళిళ్ళు జరగడం కానీ, వివాహ సంబంధాలు చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, గొడవలు రావడం కానీ కుటుంబంలో, లేదా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడాలు పెళ్ళిళ్ళకి, ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల జరుగుతూ ఉంటాయి. లేదా ప్రేమించిన వాళ్ళు వేరే అమ్మాయిని ఇష్టపడ్డారు, అర్థమైందా, లేదా వేరే అబ్బాయిని ఇష్టపడ్డారు, అక్కడ దాకా మనల్ని పెళ్లి చేసుకుంటారని మోసాలు చేయడాలు, వాడుకుని వదిలేయడాలు శారీరకంగా, వీటన్నిటికీ కారణాలు శుక్రుడు దోషంలో ఉంటే కనుక జాతకంలో తెలుస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఫస్ట్ అసలు ఏం దోషం ఉందో క్లారిఫై చేసుకుంటే దానికి ఏం మెడిసిన్ వేయాలో తెలిసినట్టుగా మనం కూడా మాలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు పంపిస్తే మేము జాతకం చూసి ఈ దోషాలలో ఏ దోషం ఉందో ముందర కనిపెడతాం. కనిపెట్టామనుకున్నారు, బాబు నీకు ఈ దోషం ఉందిరా, దీనికి మా దగ్గర అయితే మేము బ్రాహ్మణులు పెట్టి ఈ జపాలు, ఈ హోమాలు, ఈ పరిహారాలు చేయిస్తాం, వెంటనే నీకు ఇమీడియట్గా మ్యారేజ్ కుదురుతుంది, పెళ్ళి అయిపోతుంది అని చెప్తాం. లేదా గురుగారు అంటే ఇప్పుడుకి మీరు చాలా మంది వేల జాతకాలు చూసుకుంటారు కదా గురుగారు, సో ఇలాంటి దోషాలు ఉన్న వాళ్లకు ఎన్నాళ్లలో నివృత్తి కలుగుతుంది మీ దగ్గర కనుక ఇలాంటి శాంతి పూజలు ఇవి మనం కార్యక్రమాలు చేస్తే మన పీఠంలో కనుక 2 నుంచి 3 నెలలలో వివాహాలు అయిపోవడమే తప్ప సంవత్సరాలు తెరిచిన ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. ఎవరికైనా సరే నెక్స్ట్ ముహూర్తాల్లో నిశ్చితార్థాలు అయిపోవడాలు, వెంటనే పెళ్లిళ్ళు అయిపోవడాలు, వీళ్ళు ఏదైనా కావాలని ఖచ్చితంగా పరిహారాలు అంటూ జరిగితే అదే చెప్తాను. సమస్య ఏంటో కరెక్ట్గా తెలుసుకుంటే అండి, పరిష్కారం కరెక్ట్గా చేస్తే నిజాయితీగా సరైన మంచి బ్రాహ్మణ్ పెట్టి ఇమీడియట్గా రిజల్ట్ వస్తాయి. అందుకనే మనం మగవాళ్ళు ముఖ్యంగా చూస్తే గనుక ఆడవాళ్ళు తక్కువైపోతున్నారు, దానివల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నల కోరికలు ఎక్కువైపోతున్నాయి అలా అవ్వచ్చు, ఇంకా బెటర్ సంబంధం వస్తుంది అని ఎదురు చూస్తూ అవ్వచ్చు. ఏదైనా కూడా మగవాళ్ళు అయితే కనుక చాలా వయసు వచ్చేదాకా ఈ మధ్య కాలంలో మిగిలిపోతూ ఉంటున్నారు పెళ్ళి అవ్వక. అంటే నేను ఒకడు ఒప్పుకోను, మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అనేది
ఈ మధ్యకాలంలో అది దగ్గరగా వచ్చేసింది. అవును. అది పెద్ద సమస్య కాదండి. చాలా మంది ఆడవాళ్ళు, చాలా మంది మగవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చేసేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అదే. ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే. కానీ ఈ జాతక దోషాలే మెయిన్ కారణం, ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటూ పరిహారాలు చేస్తే ఇమీడియట్లీగా ముహూర్తాలకి కుదిరిపోవడం జరుగుతాయి. నిశ్చితార్థమైన అయిపోతుంది. తర్వాత వాళ్ళు ముహూర్తాలు 6 నెలలు కొంతమంది పెట్టుకుంటారు, 3 నెలలు కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఎంగేజ్మెంట్ అయిపోయి వివాహం అయితే కుదిరిపోవడం అనేది, మనం కార్యక్రమాలు చేసాక అవ్వకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనం కరెక్ట్గా దానికి సంబంధించిన దోషాలు పరిహారాలు చేస్తాం కాబట్టి. ఇది ప్రధానమైన విషయం. ఫస్ట్ జాతకం చూపించుకోవాలి. అది అప్పుడు మనకి ఏంటి సమస్య అనేది తెలుస్తుంది. అప్పుడు మాలాంటి వాళ్ళ చేత పరిహారాలైనా చేసుకోవచ్చు, మీరు సొంతంగానైనా కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి అనేక పెళ్లిళ్ళు అవ్వడానికి అనేక రకాల ఇంట్లో చేసుకునే పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం ప్రధానంగా దీనికి కొన్ని రుక్మిణి కళ్యాణాన్ని వినడం కానీ, పారాయణ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి చేయడం కానీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం కలగబడుతుంది అని చెప్పేసి విశేషం. గురుగారు, ఇన్ కేస్ వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వారు స్వయంగా చేయలేరు అనుకోండి, ఇవన్నీ వాళ్ళ అమ్మ నాన్న చేయొచ్చు. లేదా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినా కూడా మేము మా పేటల్లో దానికి సంబంధించినటువంటి కృతువులన్నీ వాళ్ళ గోత్రాల పేర్లతో చేసి పెడతాం. కాబట్టి అది పెద్ద సమస్య అయితే మాత్రం కాదు. అదొకటి చేసుకోవచ్చు. రెండోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, లేదా కుజుడికి సంబంధించినటువంటిది కదా మంగళవార నియమాలు చేయడం, ఇవన్నీ కూడా కుజు దోషాన్ని పోగొట్టి లేదా కళత్ర దోషాన్ని పోగొట్టి వాళ్ళకి వివాహాన్ని కలగజేస్తూ ఉంటాయి. దాంతోపాటుగాను ప్రధానంగాను రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, గోప్రదక్షిణాలు చేయడాలు కానీ, ఇలాంటి చిన్న పరిహారాలు కూడా వీళ్ళ జీవితంలో చేస్తాయి. అలాగే గౌరీ ఉపాసన చాలా ముఖ్యంగా. అందుకనే మనకు చూడండి, అట్ల తద్దులని, ఉండ్రాళ్ళ తద్దులని, తద్దులు నోపిస్తూ ఉంటారు చూసారా మనకి చిన్న పిల్లల చేత. కారణం ఏంటి? గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షం ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కంపల్సరిగా వివాహ దోషాలు పోయి, ఈ దోషాలన్నీ పోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని. అందుకనే మీకు అట్ల తద్దికి దానికి కూడాను అట్లు వాయిన ఇప్పిస్తారు. అట్లుకి సంబంధించినటువంటి గ్రహాలు కూడా చంద్రుడికి సంబంధించి, రాహుకి సంబంధించి, ఆ మినువులతోటి మినపప్పుతోటి వరుణుకతోటి మనం వేస్తాం కదా, అవి ఆ దోషం పోవడానికి అన్నమాట అట్లు ఇప్పిస్తారు. అలాగే నవధాన్యాలను దానం ఇప్పిస్తుంటారు. ఈ ఏదైనా తెలిసి తెలియక గ్రహ దోషాలు ఉంటే అవి ఇలా దానం ఇవ్వడం వల్ల పోతాయి కదా అని చెప్పేసి చేయిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి చేసుకోవడం కూడా ఈ వీళ్ళకు ఉండేటటువంటి జాతక దోషాలు పోగొట్టి వీళ్ళకి వివాహాలు చేయిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి పరిహారాలు కూడా చాలా ఉన్నాయి, అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ అన్నిటికీ ఒకటే ముందన్నట్టుగా కాకుండా అసలు ఫస్ట్ దోషం అంటే ఏంటో కనిపెడితే దానికి ఏం పరిహారం చేసుకోవాలో, ఏ రకంగా చేసుకోవాలనేటటువంటిది మేము తెలియజేస్తాం. కాబట్టి జాతకంలో మాత్రమే తెలుస్తుంది. అందుకనే డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం, చక్కగా మీకు వివరం చెప్తాం. దానివల్ల ఏంటంటే తొందరగా పెళ్ళి అవ్వడమే కాదు, పెళ్ళి అయిపోవడం ఒకటే కాదు ఇక్కడ సమస్య. భర్త మంచివాడు రావడం కానీ, భార్య మంచిది రావడం కానీ, కుటుంబం మంచిది రావడం కానీ, తద్వారా లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరూ కూడా విడిపోకుండా, గొడవలు పడిపోకుండా, రెండో పెళ్లిళ్ళు జరగకుండా, సంతానాలు పరమైన ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఈ వర్తించిన కుజ దోషాలు లాంటి వాటి వల్ల కొంతమంది పెళ్లిళ్ళు అయిపోతాయి బాగానే, కానీ పిల్లలు సరిగ్గా పుట్టరు, లేదా అబ్బాయిలు పుట్టరు అసలు, లేదా అంగవైకల్యంతో పుడుతుంటారు, లేకపోతే ఆర్టిజంతో పుడుతుంటారు, లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో పుడుతుంటారు, లేకపోతే గుండెకి చిల్లులు పుడుతుంటారు. వీటన్నిటికీ కారణం ఇవే. పెళ్లికి ముందర దోషాలు పరిహారం చేసుకోకపోవడం వల్ల ఇన్ని రకాల పిల్లలకు కూడా వాటి ప్రభావం చూపించేస్తుంది. అవన్నీ ఏం కలగలేదండి, అన్ని బ్రహ్మాండంగా సాగిపోయాయి. కానీ రేపు పొద్దున పిల్లలు అక్కడికి రారు ఈ దోషం వల్ల. అంటే ఈ దోషం ఎక్కడి దాకా వెళ్తుందో చూడండి. పిల్లలు అక్కడికి రాకపోవడం అంటే ఏంటి? పెద్దయ్యగా చూడండి, తల్లి తండ్రి మాట వినకపోవడం, మూర్ఖత్వంగా ఉండడం, అసహించుకోవడం తల్లిదండ్రుల్ని, మొండితనంగా మాట్లాడడం, పెళ్ళయ్యాక వేరే కాపురాలు పెట్టడం, లేదా విదేశాల్లో ఉండిపోయి అసలు ఇక్కడికి రాకపోవడం, ఈ దేశానికి వీళ్ళు చనిపోయిన కర్మలు చేయకపోవడం. తెలుసు ఎక్కడ దాకా వెళుతుందో చూడండి, ఎక్కడ దాకా వెళుతుందో చూడండి దోషం. పెళ్లికి ముందర మనం చేసుకున్నటువంటి దోషం పరిహారం చేసుకోకపోవడం వల్ల, నెగ్లిజెన్సీ వల్ల ఇది పిల్లలని వాళ్ళ జీవితం దాకా తీసుకెళ్తుంది. అర్థమైందా? అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వలేదో, మీకు లేట్ అవుతున్నాయో వాళ్ళు ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీగా జాతకాలు చూపించుకోండి. ఈ దోషం లేకుండా మీకు ఇది ఇలా జరగదు. కాబట్టి ఖచ్చితంగా పరిహారం చేయించుకోండి. నేను చెప్పే పరిహారాలు మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మీకు ఈ రాబోయే 2-3 నెలల్లో పెళ్లిళ్ళు అయిపోతాయి. పుష్కరాల్లో ప్రశాంతంగా మీరు భార్యాభర్తలతో కలిపి పుష్కర స్నానం చేయొచ్చు. ప్రస్తుతం అసలు డైరెక్ట్ గా అయితే కనుక మనకి గ్రహాల అనుకూలత అనేది ఏ రాశుల మీద ఉంది, ఏ రాశులకు వివాహ యోగం ఉందంటారు? ప్రధానంగానమ్మా వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా వివాహ యోగాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారికి, తులా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కూడా విశేషమైనటువంటి
వివాహ యోగాలు దగ్గరికి వచ్చాయి. ఓకే. అలాగే మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం వివాహ యోగాలు బాగా కనపడుతున్నాయి. మిగతా రాశుల వారికి కూడా వివాహ యోగాలు ఉన్నా కూడా అది కొంచెం ఈ గోచార దోషాలు ఉండడం వల్ల ఆలస్యాలు అవుతున్నాయి. అయితే ఈ 12 రాశుల వారు కూడా ఖచ్చితంగా ఈ దోషాలు ఉన్నట్లయితే కనుక ఎవరికైనా ఒకటే ఫలితం, ఎవరికైనా ఒకేలా ఈ దోషాలు పడతాయి. కాబట్టి అవును. అన్ని ద్వాదశ రాశుల వారు కూడా మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఏ అనుమానం తప్పకుండా. లేదు. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పినాక చూపించుకోకుండా ఉండరు కదా అవునమ్మా. సో విన్నారు కదా, ఒక్కసారి జాతక పరిశీలన అయితే చేయించుకోండి. ఎందుకంటే కనుక ఎలాంటి దోషాలు ఉన్నాయో ముందు అసలు తెలియాలి కదా, మనం పరిహారం చేసుకోవాలి అంటే దానికి తగ్గ పరిహారం చేసుకుంటే కనుక మీకు రిజల్ట్ అనేది 2-3 నెలల్లోనే కనిపిస్తుంది అని గురుగారు అయితే ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఇలాంటి సందేహాలు కనుక మీకు ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, లేకపోతే మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు, ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా ఒకసారి గురుగారిని సంప్రదించండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.